नाम रूप गुण रहितो नखे नित्य कल्याणोत्सव लीला गुण विभव माहात्म्य संकीर्तना स्तोत्रमय शरणागतुलो कैमोट्पै निराकार चिन्मयै कैवल्याश्रममय चलाचल बोधयै रमणीयमाय रमणीयमाय अंतर्ज्योतिनि दर्शिंपा कोटिदीपमय ज्वलिंपगा स्वयंभुवैन ज्योतिर्मयलिंग प्रज्ञानमन्ता पंचाक्षरी पंच प्रणवमय चेद्रहित चिन्मयै कैवल्याश्रममय चलाचल बोधयै रमणीयमाय रमणीयमाय कार्तीक मन्दुगङ्गाधरुणकभिषेक बिल्वार्चना भस्मदीपधूप हार तुलसेवा हर नाम में सर्वपुण्यदं मुक्तिदं सद्रहित चिन्मयै कैवल्याश्रममय चलाचल बोधयै रमणीयमाय रमणीयमाय भवनाशन निराश्रय निराधार निःशब्दमय विश्वेश जगदीश्वर परमेश्वरानुसंधान नादमय सर्वशून्यमय निष्कलयैन चिन्मयै कैवल्याश्रममय चलाचल बोधयै रमणीयमाय रमणीयमाय आकाश दीपमन्तो म्रोक्केरु मनुजुलेल्लरुन् कार्तीकमंदो सर्वमुक्तिदायकमनि सोम सूर्याग्नुल वेलिगेडी केवलात्म चिन्मयै कैवल्याश्रममय चलाचल बोधयै रमणीयमाय रमणीयमाय रमणीयमाय
రమణీయమాయే ఇతి శ్రీ కైవల్యాశ్రమ పంచకం సంపూర్ణం. హరి ఓం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. నేటి మార్గశీర్ష పౌర్ణమి వినపడుతుందా? వినపడుతోంది గురువు గారు. వినపడుతుందా? వినపడుతోంది. ఓకే. ఎవరు అందరూ శిలల్లాగా కదలకుండా ఉండేప్పటికీ అర్థం కావట్లేదు. ఓకే. నేటి మార్గశీర్ష పౌర్ణమి అందరికీ శుభదాయకం. కైవల్యాశ్రమ చలాచల బోధోపదేశ మందిరం శంకుస్థాపన నేడు ముహూర్త నిర్ణయం చేశారు. 8వ తారీఖు ఉదయం 11 గంటలకి ప్రజ్ఞానాత్మస్వరూప గారు, పాగోలు విజయ్ గారు, స్వామివారి కోడలు, వారి అబ్బాయి గారు, వారిద్దరు వారింటి ఎదురుకుండా ఉన్నటువంటి వారి సొంత స్థలంలో చేస్తారు. నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంకప్పుడు దానిని నిర్వహణ విషయం గురించి అప్పుడు ట్రస్ట్ వారితో ఎలా సంబంధిస్తారనేది పూర్తయినాక విచారణ చేస్తాం. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఇంకా పూర్తిగా అనుమతులు రానందువలన ట్రస్ట్ వారికి నిర్మాణం ప్రస్తుతం స్వామివారి వాళ్ళ అబ్బాయి చేపడతారు. వారు పూర్తి చేసిన తర్వాత దాన్ని ఎలా నిర్వహణ చేద్దామనేది తర్వాత ఆలోచిస్తాం. ఇది ముందుగా అందరికీ తెలియజెప్పాలనేది ఉద్దేశం. గత పౌర్ణమి నుంచి మనం ఈ పౌర్ణమికి చూస్తే, గత పౌర్ణమి కంటే ముందు స్వగురు స్తోత్రం, కైవల్యాశ్రమ పంచకం అనేటటువంటివి మనకి మన చలాచల బోధ నడకకి ఉపయుక్తంగా పెద్దలు అందించారు. ఈ గత పౌర్ణమి నుంచి ఈ పౌర్ణమి లోపల మనకి కైవల్యలింగ శతకం, అచలలింగ శతకం కూడా అందుబాటులోకి వచ్చినాయి. మనం భవిష్యత్తులో అందరూ కూడా 5 పంచలింగ శతకాలని మనం గమనిస్తున్నాం. 1 ఆత్మలింగ శతకం, 2 సాక్ష్యలింగ శతకం, 3 శూన్యలింగ శతకం, 4 కైవల్యలింగ శతకం, 5 అచలలింగ శతకం. ఈ 5 కూడా మనకి దాదాపుగా వేదాంత భావములన్నీ, అనేక ఉపదేశ సూత్రాలు, సూచనలు అన్నీ అందులో ఇమిడి ఉన్నట్లు అందరికీ అనువైన భాషలో ఉన్నాయి. అంటే మరీ ఏమంటాం దాన్ని, నోరు తిరగని పదాలు తక్కువ ఉన్నాయి. అందరూ కూడా ప్రయత్నం చేసి నేర్చుకోవచ్చు. కొద్దిగా కష్టపడవలసి నేర్చుకునేవి ఏమైనా ఉంటే నేర్చుకోండి, తప్పులేదు అందులో. భాష బాగుంటే భావం బాగుంటుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. భాష బాగోలేదంటే అర్థం ఏంటంటే భావం కూడా బాగోలేదని అర్థం, వేరే ఏం లేదు. జాగ్రత్తగా భావమే బాగోలేకపోతే ఇంకా భావాతీతము, అభావము, దానవతల ఇదంతా ఎలా మీరు పొందగలుగుతారు? వికాసం సరైన క్రమంలో జరగాలి. అందువలన ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మాట్లాడేటప్పుడు మీలో ఈశ్వరుడు మాట్లాడుతున్నాడు, మీరు మాట్లాడలేదు, మీలో ఈశ్వరుడు మాట్లాడుతున్నాడు. ఈశ్వరుడు ఎలా మాట్లాడతాడో అలా మీరు మాట్లాడడం నేర్చుకోండి. ఆ స్థితి యందు మీరు నిలకడ చెందితే అప్పుడు మీకు ఆ అభిన్నమైనటువంటి భావన నిలబడుతుంది. అప్పుడు సులభం స్వరూప జ్ఞానం. ప్రతి అక్షరం, ప్రతి మాట వజ్రాలు చూసినట్టు మాట్లాడడం నేర్చుకోవాలి.
మనకి ట్యాప్ తిప్పినట్టుగా, పంపు తిప్పితే నీళ్ళు వచ్చినట్టుగా మాట్లాడకూడదు. అప్పుడు విలువ తెలియదు అనమాట. నిజానికి నీళ్ళు వాళ్ళు చాలా విలువైనటువంటి 2050కి మనందరికీ కూడా నీళ్లు, భోజనం 2 కరువు వస్తాయని ప్రపంచ అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నాయి. కాబట్టి ఆ రెండింటి విషయంలో మనం అందరం జాగ్రత్తగా కూడా ఉండాలి. ఏదైనా మాసాణం మార్గశీర్షోహం పరమాత్మ చెప్పాడు భగవద్గీతలో విభూతి యోగంలో. ఆ మార్గశీర్ష మాసంలో మనం కార్తీకంలో మార్గశిరంలో బాగుంది మన ప్రగతి. మన వాళ్ళందరూ కూడా చక్కగా నేర్చుకుంటున్నారు ప్రార్థనలని గ్రూప్ ద్వారా కూడా. మిగిలిన వాళ్ళు కూడా ఈ స్వగురు స్తోత్రం, కైవల్యాశ్రమ పంచగం నేర్చుకోండి. ఇందులో సులభంగా వేదాంత సూత్రాలని మీకు ఇమిడ్చి అందించారు పెద్దలు. అందువలన మీరు పట్టుకోవడం సులభం. మీరు బాగా ఉద్గ్రంథాలను చదివి పట్టుకోవాలంటే ఇప్పుడు అంత అవకాశం తక్కువ ఉంది కాబట్టి ఇలా సులభంగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా గురుముఖత విద్య ఉండాలి. మీకు అందుబాటులో ఉన్నటువంటి బోధాధికారులను ఆశ్రయించండి లేదా గురువులను ఆశ్రయించండి. తప్పక వీటి విమర్శ, విచారణ, వ్యాఖ్య ఈ 3 జాగ్రత్తగా అధ్యయనం చేసి నిర్ణయం పొందండి. సాధన అత్యంత ముఖ్యం. సాధన లేకుండా మీరెంత ప్రయత్నం చేసినా అంతా బౌద్ధికమే. అంటే బుద్ధి వరకే ఏదైనా సరే పనిచేస్తుంది, తర్వాత దాని ప్రభావం ఉండదు. జాగ్రత్త అందుకని గమనించుకోవాలన్నమాట. ఇది నేడు పౌర్ణమి బోధలో ఇప్పుడు భ్రాంతి రహిత శ్లోకాలు కదా. ఎవరు చదువుతున్నారో ఒకసారి చదవండమ్మా. సాయిరామ్ స్వామి. సాయిరామ్ అండి. మొదటి నుంచి 14 శ్లోకాలు అయ్యాయండి. ఒకసారి మొదటి నుంచి చదువు. అయిపోయిన శ్లోకాల వరకు చదివితే అప్పుడు తర్వాత 15వ శ్లోకం వరుస క్రమంలో ఏం చెప్పాలో తెలుస్తుంది. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. భ్రాంతి రహిత శ్లోకములు. భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమేణోపాసకా జనాః భ్రమేణేశ్వర భావత్వం భ్రమమూలమిదం జగత్. త్యజ ధర్మమధర్మం చ ఉభే సత్యానృతే త్యజ ఉభే సత్యానృతే త్యక్త్వా ఏన త్యజసి తత్వజ. గురూణావరణత్యాగః అనావరణముత్తమం పరిపూర్ణం పూర్ణమేవ పూర్ణాచల సముద్రవత్. అబీజం వృక్షసంపన్నం శాఖా పల్లవవర్జితం పుష్పం నాస్తి ఫలం నాస్తి సంపూర్ణం వృక్షవర్జితం. సర్వశూన్యమయం రూపం జన్మశూన్యం స్వభావతః జన్మ భావేన మృత్యుశ్చ పరిపూర్ణం స్వభావతః. జన్మాభావే కర్మం నాస్తి కర్మాభావే ఫలం నహి ఫలాభావే భయం కుత్ర భయాభావే న సంశయః. ఇంద్రజాలమిదం సర్వం యథా మరుమరీచికా అఖండితమనాకారం వర్తతే కేవలం శివం. శుద్ధే సుషుప్తావివ చ తస్మిన్నాహం కదాచన తత్వత్సదాపి యస్యాస్తి ప్రపంచం నాస్తి తస్య వై. యథా నాహం తథా శుద్ధం తస్మాత్ శుద్ధేన నిర్ణయః జగదస్తితి కో వేద నాస్తికో నచ నిర్ణయః. ఆత్మాతీతం కేవలాత్మా దేహో నాస్తి కదాచన అస్తి నాస్తితి కో వేద నిర్ణయో నాస్తి సర్వదా. శాస్త్రజ్ఞానం బహుక్లేశం
బుద్ధేశ్చలన కారణం ఉపదేశాదరేర్బుద్ధ్యా రమతే సర్వకర్మసు. ఉల్కాహస్తో యదా కశ్చిత్ ద్రవ్యమాలోక్యతాం త్యజేత్ జ్ఞానేన జ్ఞేయమాలోక్య పశ్చాత్ జ్ఞానం విసృజ్యతి. జ్ఞానమజ్ఞానినం దృష్ట్వా ద్వయోస్త్యజతి నిశ్చయం ద్వయోస్త్యజతి యత్ జ్ఞానం తత్ జ్ఞానం చ పరిత్యజేత్. విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికాంతమగోచరం పూర్ణబోధం ప్రవక్ష్యామి శృణు శిష్య మహోత్తమం. ఇక్కడ దాకా అయినాయండి. ఓకే, తర్వాత శ్లోకం చదవమంటారండి. కోబంధః కశ్చ వా మోక్షః నిర్మూల మనసం కురు దృదర్శన దృశ్యాది వర్జితం సతతం ధ్రువం. కో బంధః కశ్చ వా మోక్షో నిర్మూలమనసం కురు ద్రష్టృదర్శన దృశ్యాదివర్జితం సతతం ధ్రువం. విన్నారా వేణ గారు? విన్నాను. నేను చదవటం, మీరు చదవటం. చదవటంలోనే మనం ఇందాకే చెప్పాయి, భావము భాష వాగర్థములు రెండు కలిసి పనిచేస్తుంటాయి అన్నమాట. మీకు అర్థమైతేనేమో ఒకలాగా, ఆ అర్థాన్ని మళ్ళీ మీరు రంగరించుకుని జీర్ణం చేసుకుంటే ఒకలాగా చదువుతారు. మీకు ఆ నిర్ణయం ఉంటే ఒకలాగా చదువుతారు. అది శాంతం మౌనం అయిపోతే చదివేది ఏం లేదు. అర్థమైందా? కో బంధః కస్య వా మోక్షో నిర్మూలమనసం కురు ద్రష్టృ దర్శన దృశ్యాదివర్జితం సతతం ధ్రువం. మీరు చదివేటప్పటికి అయిపోవాలన్నమాట. అది ధ్రువం అంటే అయిపోవాలన్నమాట. అర్థమైనా? మిగలకూడదు అనమాట. లయం ఎప్పుడు లయం అయిపోతూ ఉండాలి. ఎప్పుడు ఎక్కడ శేషం మిగల్చకూడదు. మిగిలిస్తే మళ్ళీ దాన్ని పోగొట్టుకోవాలి. ఏ విచారణ అయినా సరే గుర్తుపెట్టుకోండి, మనం ఎన్నైనా విచారణ చేయవచ్చు. ఎన్ని విచారణ చేసినా విచారణకి మూలం ఏమిటి? ఇది ఇక్కడ ప్రశ్న. అసలు నువ్వు విచారణ ఎందుకు చేయాల్సి వచ్చిందయ్యా? విచారణ నీకు ప్రశ్న వస్తేనే కదా. ప్రశ్న రాకపోతే విచారణతో పని లేదు. ఎందుకని ప్రశ్నోపనిషత్తు ఏకంగా ప్రశ్నల పరంపర ఉంటుంది. అందులో ఆన్సర్లు కూడా పరంపర, టకటక ఆన్సర్లు ఉంటాయి. సాధకులందరూ అందుకని ప్రశ్నోపనిషత్తు చదువుకోవాలి. తప్పక ఏదో ఒక పౌర్ణమి నాడు ఎవరో ఒకరు ప్రశ్నోపనిషత్తు చదవండి. ఏదన్నా వ్యాఖ్యానం చెప్పినా చెప్పకపోయినా ఎవరికి వాళ్ళైనా సరే ఒక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరు తప్పక ప్రశ్నోపనిషత్తు చదువుకోవాలి. చదువుకుంటే అప్పుడు ఉపనిషత్ సంబంధంగా, అంటే బ్రహ్మము పరబ్రహ్మం అనే నిర్ణయం దిశగా ప్రశ్న సమాధానం అసలు ఎలా వస్తాయి అంటే, ఎవరికి వాళ్ళకి లోపల తనలో తాను విచారణ చేస్తూ ఉంటే తన గురించి తనకే కలిగినటువంటి ప్రశ్నలు. అంతేగాని ఎవరికో చెప్పడానికో బోధించడానికో బ్లాక్ బోర్డు మీద రాయడానికో లేకపోతే పిహెచ్డి పట్టా పొందడానికో లేకపోతే పుస్తకం రాయడానికో వచ్చినవి కావు. ఎట్లా అయితే ఒక పిల్లవాడు ఎదిగేటప్పుడు తల్లిని తండ్రిని గురువుని దైవాన్ని చూసి ప్రశ్నిస్తున్నాడో అలా ఒక సాధకుడికి వచ్చిన ఈ ప్రశ్నలు తల్లి తండ్రి గురువు దైవం చెప్పినట్టుగా బాల్యం నుంచి అతను బ్రహ్మచర్య ఆశ్రమంలో జీవించాడు, ఎదిగాడు, గృహస్థాశ్రమానికి వచ్చాడు, సమాజాన్ని చూశాడు, తన కుటుంబాన్ని చూశాడు, ప్రపంచాన్ని చూశాడు. ఆ అనుభవంతో ఇప్పుడు ప్రశ్నలు వచ్చినాయి. ఏమని ప్రశ్నలు వచ్చినాయి? బంధం ఎక్కడా? కో బంధ. ఇదే అంశం శంకర భగవత్పాదులు అడిగిన ప్రశ్నలో కూడా ఉంటుంది.
కోహం బంధ. ఇది అది ఒకటే. అయితే మానవుడు మొదటి ప్రశ్న ఏమిటి? కోహం, నేనెవరు. కహ, అహం కలిపితే కోహం. ఎప్పుడైనా ఈ కహ అన్న శబ్దం ఉత్తమమైనటువంటి శబ్దం. సంస్కృతంలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే ఏకాక్షర శబ్దాలు ఉంటాయి. ఒక అక్షరం కూడా శబ్దమే. ఆ భాషలో ఉన్న సౌలభ్యం అది. మిగిలిన భాషల్లో అలా ఉండదు. ఇప్పుడంటే వాడుక భాషలో రా అంటే రావడం, పో అంటే పోవడం, ఇది కూడా ఏకాక్షర శబ్దాలే. కానీ ప్రయోజనం లేదు. వాడుక భాషలోనే తెలుస్తుంది. ఇద్దరు మనుషుల మధ్య సంభాషణాపూర్వకంగా అయితే తెలుస్తుంది, కానీ మామూలుగా అయితే తెలియదు. కానీ సంస్కృత భాషలో ఆ విశేషం ఉందన్నమాట. అది ఒకప్పుడు మన దేశంలో విస్తారంగా ప్రతి ఒక్కరూ వినియోగించుకున్న భాష. సో ఒక ఆయనకి, ఒక శిష్యుడికి ప్రశ్న వచ్చింది. ఇప్పుడు ఏమిటి? ఎవరో నాతో మాట్లాడాలని మెసేజ్ పెట్టారు, పాఠం అయిపోయిన తర్వాత మాట్లాడండి, లేదా మీరు ఇప్పుడు ఈ పాఠానికి సంబంధించిందే అయితే మీరు అన్మ్యూట్ అయి అడగండి. మీ పేరు లేదు కాబట్టి నాకు అక్కడ తెలియడం లేదు. బంధం ఎక్కడా? మొదటి ప్రశ్న. ఈ ప్రశ్న విచారణకు మూలం. ఈ విచారణతోటే వేదాంతం అంతా నడుస్తుంది. బంధ నిర్ణయాన్ని బట్టే. బంధ నిర్ణయం గనక సరిగ్గా లేకపోతే అది మనం సరిగ్గా గుర్తించలేం. దిస్ ఈజ్ మనోజ్ రెడ్డి. పాఠం అయినాక అడుగుతాను గురువు గారు. సరే, సంతోషం. సరే, మొదట తల్లి గర్భంలో ఉన్నాడండి. ఈ ప్రశ్న వేసుకునే అవకాశం ఉందా? తల్లి గర్భంలో ఉన్నటువంటి మానవుడు కోహం బంధ. కో బంధ, బంధం ఎక్కడ? కోహం బంధ అంటే బంధం ఎవరికి? కోహం అంటే ఎవరు, నేనెవరు. మరి కో బంధ అంటే బంధం ఎక్కడ అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. అద్వైతంలో ఏమడిగాం? కోహం బంధ, బంధం ఎవరికి అని అడిగాం. చూడండి, ఈ రెండు ప్రశ్నల్లో కొద్దిగా తేడా ఉన్నాయి. ఎందుకని? భ్రాంతిరహిత వాక్యాలలో ఉన్న సూచనలు బ్రహ్మనిష్ఠుడు అడుగుతున్నాడు ఇప్పుడు, నిత్యముక్తుడు అడుగుతున్నాడు ఇప్పుడు. ఎందుకని? ఆయనకి బంధం లేదుగా ఇప్పుడు. ఆయనకి బంధమే లేదు కాబట్టి బంధం ఎక్కడ ఉంది అసలు? నాకు ఇప్పుడు బంధమే లేదు. అదే జీవభావంలో నుంచి అడిగాం అనుకోండి, అప్పుడేమైంది? కోహం బంధ, బంధం ఎవరికి? సరే, మానవ జీవన ప్రయాణం తల్లి గర్భంలో ప్రారంభమైంది. తల్లి గర్భంలో ఈ ప్రశ్న అడిగాడు అనుకుందాం. అడిగితే ఎవరైనా సమాధానం చెప్తే తెలుస్తుందా, లేకపోతే అసలు అడగగలడా? సామాన్యులు ఎవరు అడగలేరు. ఏ ప్రహ్లాదుడో లేకపోతే అభిమన్యుడో అట్లాంటి తరగతికి చెందిన వాళ్ళైతే వీలవుతుంది, కానీ సామాన్య మానవులకు కష్టం. సరే, పోని బాల్యం, మొదటి 8 ఏళ్ల వయసులో ఈ ప్రశ్న అడిగాడు అనుకుందాం. అప్పుడు కారణజన్ముడు. కారణజన్ములని ఎవరిని అంటామంటే, ఈ ప్రశ్న ఎప్పుడు రావాలి అంటే మొదటి 8 ఏళ్ళలో రావాలి. వస్తే నేను గురించి నిర్ణయం పొందాలి, నేను సంగతి ఏదో తెలుసుకోవాలి. నేనెవరు, కోహం అన్న ప్రశ్న కనీసం 8 ఏళ్లలోకి వస్తే అప్పుడు విచారణ ఆ దిశగా సాగుతుంది, జీవనం ఆ దిశగా సాగుతుంది. పెద్దలు ఆ దిశగా నిన్ను నడిపిస్తారు. అలా ఎవరైనా నడిస్తే దానికి చాలా ఆన్సర్లు చెప్తాం. కోహం, నేనెవరన్న ప్రశ్నకి అసలు ప్రపంచంలో ఉన్నన్ని సమాధానాలు ఇంకా దేనికి లేవు. ఒకటే ప్రశ్న, సమాధానాలు మాత్రం ఎన్నో, ఎన్యూమరబుల్, అనంతమైన సమాధానాలు. ఎలా? సాధనతో నీవు నిర్ణయం పొందే కొద్దీ, ఒక్కొక్క కోశాన్ని దాటే కొద్దీ, నేను అన్నమయ కోశమును, అవునా కాదా విచారణ చేశాడు. అవును అని విచారణ చేసి కొంతకాలం జీవించాడు. కాదు అని విచారణ చేసి కొంతకాలం జీవించాడు. అప్పుడు ఏమైంది? కాదన్న దానికి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది, ఎక్కువ బలం వచ్చింది. అందువలన ఇది నేను కాదు అని స్థిరమైన నిర్ణయానికి పొందాను. ఇప్పుడు ప్రాణమయ కోశం. అట్లా ఒక్కొక్క కోశాన్ని అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, ఈ 5 కోశాలకు సంబంధించినటువంటి సాధన చేసి, విచారణ చేసి, అనుభవం పొంది, నిర్ణయం పొందాడు. ఇప్పుడు నిర్ణయ స్థితికి వచ్చేసేటప్పటికి ఏమైపోయింది? అది నేనై ఉన్నాను అని మొదట అనుకున్నాడు.
అనుకుని అంతా చేశాడు. తీరా చివరికి నిర్ణయం వచ్చేటప్పటికి అది నేను కాదు అని తేలి. ఇలా రావాలన్నమాట ఆన్సర్లు. అందుకని పిల్లవాడికి ఏం చేస్తాం, మొట్టమొదటి చిన్న పిల్లప్పుడు చూడండి, వాడిని ఆడించాలంటే ఏదో బొమ్మ చేతిలో పెడతాం. ఇది ఏనుగు బొమ్మరా, ఆడుకో ఏనుగుతో అంటాం. వాడికి అది ఏనుగు బొమ్మ అని తెలుసా, ఏనుగు అని తెలుసా? వాడికి నిజమైన ఏనుగు తెలియదు కాబట్టి అదే ఏనుగు. ఈ బొమ్మ ఇచ్చిన వాడికి అది బొమ్మ అని తెలుసు, నిజమైన ఏనుగు కాదని తెలుసు. ఆ పిల్లవాడు ఆ బొమ్మ విసిరి కొట్టాడు. ఆ ఆట అయిపోగానే విసిరి కొట్టగానే ఆ ఏనుగు పట్టరా నాన్న అంటాడు. ఏనుగు బొమ్మ పట్టరా అనడు, ఏనుగు పట్టరా అంటాడు. ఏనుగు పట్టరా అంటే అక్కడ చాలా బొమ్మలు ఉంటాయి. ఏనుగు అనే సూచన దేనికైతే చేయబడిందో, గురి గుర్తుగా చెప్పబడిందో ఆ ఏనుగు బొమ్మనే పట్టుకొస్తాడు. మిగిలినవి పట్టరాడు, అక్కడ ఇంకా చాలా ఉంటాయి. అలాగే ఏదో విమానం బొమ్మ, అలా ఏవో రకరకాలు, ఇలా ఒక్కొక్కటి అతనిలో గురి గుర్తు స్థిరపడేటట్లుగా చేయడానికి ఈ ప్రయత్నం అంతా చేశాను. అంటే అతనిలో బుద్ధి వికాసం, విజ్ఞానమయ కోశం ఎదగాలి అంటే, వికసించాలి అంటే తప్పక అవసరమైనటువంటివి గురి గుర్తు. ఇప్పుడు వ్యవహారంలో కూడా ఇదే పద్ధతి. దీన్ని కొద్దిగా ఎదిగిన తర్వాత, గురుకులానికి వెళ్ళిన తర్వాత, శాస్త్రాభ్యసనం చేసిన తర్వాత, ప్రపంచాన్ని కూడా అన్వయం చేసుకున్నాక అప్పుడు ప్రశ్నలు వచ్చినాయి. ఏమిటి అసలు గురి ఏమిటి, అసలు గుర్తు ఏమిటి, నా లక్ష్యం ఏమిటి, మానవ జీవిత లక్ష్యం ఏమిటి, నాకెందుకు ఇలాగా అవునని కాదని రెండు తోస్తున్నాయి. ఒకటి తోచచ్చు కదా, నాకే తోస్తున్నాయి, ఇది అవునేమో అని ప్రయత్నం చేస్తాను. చేస్తే చివరికి వచ్చేటప్పటికి ఇది కాదు అని తేలిపోయి, ఇలా నేను ప్రయత్నం చేయగా ఒక్కొక్క దానిని తెలుసుకుంటూ పంచకోశ విచారణ చేసి అది నేను కాదని నా ఇతి అంటూ ఈ పంచకోశ నిరసన కూడా చేసేసాను. ఇది సాధకుని యొక్క మొదటి పరిణామం. అంటే భ్రాంతి రహితం అవ్వాలి అంటే ముందు ఎలా చేయాలి అంటే విచారణ చేయాలి, పంచకోశ విచారణ చేయాలి. రెండవ మెట్టు మీదకి వచ్చేప్పటికి దాని సాధనలు, ఏ కోశానికి సంబంధించిన సాధనలన్నీ ఆ సాధనలన్నీ జ్ఞాన మార్గ సరళిలో చెయ్యాలి. చేస్తే అప్పుడు నీకు దాని యొక్క నిర్ణయం తెలిసిపోతుంది. నేతి మహావాక్యం నీకెవ్వరు చెప్పరు, నీకే స్ఫురించాలి. అది అయి ఉన్నావా కాదా అన్న నిర్ణయం నీకే కలగాలి. కానీ నాయన నువ్వు అన్నమయ కోశం కాదు, నువ్వు ప్రాణమయ కోశం కాదు, నువ్వు మనోమయ కోశం కాదు, నువ్వు విజ్ఞానమయ కోశం కాదు అని ఎవరు చెప్పరు. ఒకవేళ అలా ఎవరన్నా చెప్పింది విన్నా నీకు అది స్థిరపడం. ఎలా అయితే ఆకలేస్తే అన్నం తింటే నువ్వు ఎలాగే నిర్ణయం కలిగిందో అలాగే ఇది కూడా అంతే. ఎలా అయితే అలసట కలిగినప్పుడు విశ్రాంతి తీసుకుంటే అలసట ఎలా పోయిండు, అంత సహజంగా నీకు ఈ ప్రశ్నలు రావాలి, ఈ ప్రశ్నలు సమాధానం కూడా పడాలి. ఇది రెండవ మెట్టు. ఇలా నిర్ణయం సమాధాన పడితే ప్రశ్న వచ్చి సమాధాన పడింది. ఎందుకని సాధన చతుష్టయ సంపత్తిలో ఉన్న సమాధి షట్క సంపత్తిలో కూడా శ్రద్ధ సమాధానం అనే నిర్ణయం ఉంది. 6వ సంపద సమాధానం. జాగ్రత్తగా గమనించాలి. శమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం. శ్రద్ధ లేనిదే జ్ఞానం లభించదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ. తత్పరత వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమండి ఎంత శ్రద్ధ ఉండాలండి? తత్పరత. అది తప్ప నాకు ఇంకోటి కనబడలేదు. ఆ సమాధానం పొందడం తప్ప నాకు ఇంక వేరేది కనబడలేదు. ఇలా సంపూర్ణమైనటువంటి శరణాగతితో గురువు మీద ఈశ్వరుడి మీద దృష్టి నిలిపి దీనిని కొనసాగించాలి. ఇలా కొనసాగిస్తే నీకు ఇవేవి కాదు అని చెయ్యటానికి కావాల్సినటువంటి పంచకోశ నిరసన సంబంధించినటువంటి విజ్ఞానం లభించాలి గురువు ద్వారా. అది నువ్వు ఎలా కాదో ఎక్కడికక్కడ సూచన చేస్తారు, బోధించరండి. బాగా గుర్తుపెట్టుకోవాలి. పంచకోశ విచారణ బోధిస్తారు, పంచకోశ నిరసన సూచిస్తారు. ఎలా? ఒక పిల్లవాడు తల్లిదండ్రులు దగ్గర పెరిగాడు, ఎదిగి బ్రహ్మచర్య జీవితం 16 ఏళ్ల జీవితం అయింది. అతనికి అన్ని
విషయ వికాసం, ప్రపంచం, ఇంద్రియ వికాసం అంతా పూర్తయింది. ఎదిగి కాలేజీ విద్య దాకా వచ్చేసాడు. ఇప్పుడు అతనికి ధర్మాధర్మ విచక్షణ, జ్ఞానాజ్ఞాన విచక్షణ ఇవి నేర్పాలి. ఇవి నేర్పేటప్పుడు ఎలా చెప్తాం? నాయన ఇది అధర్మం, ఇది కూడదు, చేయకూడదు, ఇది నిషిద్ధం, ఇలా ఉండకూడదు, ఇలా ఆచరించకూడదు, ఇలా జీవించకూడదు, అధోగతి పాలవుతావు అని సూచిస్తాం. ఆయన ప్రశ్నించడం కూడా, అధోగతి అంటే ఏమవుతానండి? ఉత్తమ గతి అంటే ఎంతసేపు అయినా చెప్పచ్చు, కానీ అధోగతి గురించి చెప్పేది ఏముంది? పైనుంచి కింద పడడానికి చెప్పే పనేం లేదు నాన్న. పడే రోజు వచ్చినప్పుడు నువ్వే పడతావు. ఇప్పుడు దాని గురించి తెలుసుకోగలవు. ఎందుకంటే ఏది తెలుసుకుంటే దాని వైపే ఆకర్షించబడతావు. అందుకని ఎప్పుడు కూడా ఉత్తమమైనటువంటి గతి వైపు నువ్వు విచారణ చేయాలి. తెలుసుకుని నడవవలసిన దిగ్గుగా నడవాలి. విడవవలసిన దిక్కు గురించి మనం తెలుసుకోగలం. తెలుసుకుంటే ఏమవుతావంటే ఆ రకమైన సంస్కారాలు, ఆ రకమైన సాంగత్యం, ఆ రకమైనటువంటి ప్రపంచం, ఆ రకమైన అభిలాష, ఆసక్తి బలపడి అధోగతి పాలైపోతాడు. అందువలన ఎవరైనా ఏదైనా ఇది కూడదని చెప్పినప్పుడు అక్కడికి ఆగాలి. అట్లా ఆగే లక్షణం ఉండాలి. దానికి ఇంద్రియ జయమని పేరు. పెద్దలు ఎక్కడికక్కడ సూచిస్తారు, ఇలా కాదు నాయన, ఇలా చేయకూడదు, ఇటు వెళ్ళకూడదు, వెళితే నీ ప్రమాదం, నువ్వు పునః క్రమమైన ముక్తి మార్గంలో రావాలి అంటే చాలా సమయం పడుతుంది, అలా చేయకూడదని చెప్పినప్పుడు దాన్ని అక్కడికి వదిలేసేయడమే అంతే తప్ప దాని మీద ప్రశ్న సమాధానం లేవు. గురువాక్యానికి ఎదురు లేదనమాట. సూచన చేస్తే పాటించాల్సిందే. అలా ఎవరైతే ఉంటారో వాళ్లకు మాత్రమే ఈ పంచకోశ నిరసన గురించి సూచన చేస్తారు. జాగ్రత్తగా గమనిస్తే మనం ఈ పంచకోశ నిరసన ఎవరైతే అంతర్ముఖ స్ఫురణ ద్వారా అంతర్ముఖ సాక్షిగా ఉండి చేస్తారో వాళ్ళు 6వ కోశాన్ని తెలుసుకోవడానికి అధికారితాన్ని పొందుతారు. దానికి హిరణ్మయ కోశం అని పేరు. అంటే మామూలుగా పంచకోశ విచారణ, పంచకోశ నిరసన వరకు చెప్పేటప్పుడు ఈ హిరణ్మయ కోశ ప్రస్తావన తొందరగా తేం. ఎందుకని అంటే అది బ్రహ్మమై ఉన్నది. బ్రహ్మమును కూడా కోశముగా చూసి అనంత విశ్వస్ఫురణతో బ్రహ్మమును నిరసించడం, అది హిరణ్మయ కోశ నిరసన అంటే. అక్కడ ఉండి ఈ ప్రశ్న అడిగాడు. ఇప్పుడు హిరణ్మయ కోశ నిరసన చేసే సమయంలో వచ్చిన ప్రశ్న, కో బంధ, బంధం ఎక్కడా? అంతేగాని పంచకోశ విచారణ చేసేటప్పుడు, పంచకోశ నిరసన చేసేటప్పుడు కో బంధ అంటే లాభంలా. ఇక్కడ కోహం బంధ, ఎవరికి బంధం. అదే హిరణ్మయ కోశ నిరసన, 6వ కోశ నిరసన చేసేటప్పుడు కో బంధ. సరే, బంధం ఎక్కడ? విశ్వవ్యాపకమై ఉన్నటువంటి స్థితి యందు బంధం ఎక్కడ? ఆయన ఎలా బంధిస్తారు అసలు? అది ఎలా సాధ్యం? సాధ్యపడదు కదా. మరి రెండవ ప్రశ్న, ఇప్పుడు బంధమే లేదు. రెండవ ఆన్సర్ బంధం ఎక్కడ అనగానే సమాధానం ఏం చెప్పాము? ఇప్పుడు బంధమే లేదు. కశ్చ వా మోక్షో, బంధంతో సంబంధపడినటువంటి రెండవ మెట్టు మోక్షం. బంధమే లేనప్పుడు మరి మోక్షం ఎవరికి? మోక్షం ఎవరికి అని అడిగాం అనుకోండి, అద్వైతం. మోక్షం ఎక్కడా అన్నాం అనుకోండి, అప్పుడు 6వ కోశ నిరసన, హిరణ్మయ కోశ నిరసన. పంచకోశ నిరసన చేసేటప్పుడు మోక్షం ఎవరికి అని ప్రశ్న అడుగుతాం. అదే 6వదైన హిరణ్మయ కోశ నిరసన చేసేటప్పుడు మోక్షం ఎక్కడా అని అడుగుతాం. ఎందుకని? అంతటా ఉన్నాను నేను, విశ్వవ్యాపకమై ఉన్నాను, పిండ బ్రహ్మాండములంతటా వ్యాపకమై ఉన్నాను. అంతటా ఉన్న సర్వవ్యాపక నేను, సర్వముగా ఉన్న నేను, శూన్యముగా ఉన్న నేను. అంతగా నిర్ణయం అయిపోయింది మరి నేనున్నానని. అటువంటి ఉన్నటువంటి నేనుని నిర్మూలం మనసంకురు. నేనున్నానన్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అదే మనస్సు. ఉండుట అనే ఆవరణ, నేననే అహం, అది మనస్సు. ఇక్కడ అన్వయం చేసేటప్పుడు అదే పంచకోశాల్లో అన్వయం చేస్తే సరే వచ్చిపోయే ఆలోచనలన్నీ, అది ఏదైనా కావచ్చు, శబ్దస్పర్శ రూపరసగంధాత్మకమైనది ఏదైనా కావచ్చు.
లేదా సృష్టి స్థితి లయాత్మకమైనటువంటి ప్రాపంచికమైనటువంటి సృష్టి సంబంధమైనటువంటి ధర్మాధర్మములతో ద్వంద్వములతో కూడినది ఏదైనా కావచ్చు. అదంతా ఏమిటి మనస్సు అంటే అక్కడ అది పిండ బ్రహ్మాండ పరిధిలో. మనం ఇప్పుడు ఈశ్వర పంచీకరణ చేసి హిరణ్మయ కోశ నిరసన చేస్తున్నాం ఈ భ్రాంతి నిర్మూలనలో. ఇక్కడ ప్రశ్న అడిగేటప్పుడు మరి నేను ఉన్నాను, భగవాన్ అస్తి, అవతార్ మెహర్ బాబా అంటాడు భగవాన్ అస్తి అనగానే పరబ్రహ్మ స్థితికి వచ్చేసాడయా, పరమాత్మ స్థితికి వచ్చేసాడయా బాబు. అంతకుముందు పరాత్పర పరబ్రహ్మం, ఆయన ఉన్నాడన్న ఎరుకే లేదు ఆయనకి, ఆయనే లేడు. రెండో మాటలో చెప్పాలంటే అస్తి ఉనికి లేకపోతే ఇంకెక్కడ ఉన్నానని ఎలా చెప్తాడు? ఉన్నాను అని చెప్పడంతో సృష్టి మొదలైంది అయ్యా బాబు. సృష్టి ఆయనతోనే మొదలైంది. ఆయనే అంతటా ఉన్నాడు, ఆయనే అన్నీ అయ్యాడు. అందరూ కూడా ఆయనే తెలుసుకుంటున్నారు. ఎవరెవరినో పేర్లు పెట్టి తెలుసుకుంటున్నాను, ఇది గులాబీ పువ్వు, ఇది మల్లె పువ్వు, ఇది తుమ్మి పువ్వు, ఇది సంపెంగ పువ్వు అని తెలుసుకుంటున్నానని అంటున్నాడే గాని వాస్తవానికి దాని యందు ఉన్నవి ఏమిటి? పంచీకరించబడిన పంచభూతాలే, వేరే ఏమున్నాయి? దానికి ఆధారమైన చైతన్యమే, దానికి ఆధారమైన ఆత్మయే, దానికి ఆధారమైన పరమాత్మయే, దానికి ఆధారమైన పరబ్రహ్మమే. ఆధారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ఆధేయం ద్వారా నిర్ణయం పొందాడు. ఎవరైనా మన ఇంటికి అతిథులు కుటుంబ సమేతంగా వచ్చారనుకోండి, అమ్మాయి ఎవరమ్మా, ఈ అబ్బాయి ఎవరమ్మా అంటే పోలికలో చూస్తే తెలిసిపోతుంది. మీ పోలికలు కనబడుతున్నాయండి, మీ అబ్బాయి అమ్మాయిని పోల్చుకున్నారు అంటాం. అంటే ఇప్పుడు ఈ అబ్బాయి ఆధారం అంటామా? వాళ్ళ అమ్మ నాన్న ఆధారం, ఈ అబ్బాయి ఆధేయం. అట్లాగే జీవులందరూ కూడా ఈశ్వరుని యొక్క బిడ్డలు అన్నప్పుడు, పరమాత్మ యొక్క బిడ్డలు అన్నప్పుడు పరమాత్మ ఆధారం, జీవులన్నీ ఆధేయం. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. వీళ్ళని చూసి పరమాత్మని తెలుసుకోవచ్చు, ఈ ప్రపంచాన్ని చూసి ఈశ్వరుని తెలుసుకోవచ్చు. ఎందుకని? ఈశ్వర ఆధారంగానే ప్రపంచం వచ్చింది. సర్వం శివమయం జగత్. మరి ఇప్పుడు ఎక్కడని వెతకమంటావా నిన్ను? ఇందుగలడందు లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు. ఎక్కడెక్కడైతే చక్రభ్రమణంతో అంతా తిరిగిపోతుందో బంధమోక్షములు కూడా చక్రభ్రమణమే. ఒకటి ఉంటే ఇంకోటి ఉంటుంది. బంధం లేదన్నావు అనుకో, మోక్షం కూడా లేదు. నేను లేనన్నావు అనుకో, అసలు ఏదీ లేదు. నేనున్నానంటేనే అన్ని. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలన్నమాట. అలా నిర్మూలనం చెయ్యాలి. నిర్మూలనం అంటే అర్థం ఏమిటి? మూలం, దీనికి మూలం ఎక్కడా అని విచారణ చేయమంటున్నాడు. దేనికి? కో బంధ కశ్చవా మోక్షో, బంధం ఎక్కడా, మోక్షం ఎక్కడా అనే అఖండ ఎరుక యొక్క విచారణని చేసి అది లేనిదని నిర్ణయించి లేనిది లేకనే పోయే విధముగా బయలునందుంటే అయిపోతుంది. ఎందుకని? బయలులో ఎరుకకు మూలం లేదు కాబట్టి. అదిగో నీ మూలం అక్కడ ఉందేమో చూడు అని గురువు సూచన చేస్తాడు అంతే. నా మూలం ఎక్కడ, నా మూలం ఎక్కడ అని ప్రశ్నిస్తూ ఉంటే బయలులో నీ మూలం ఉందేమో చూడవయ్యా. ఉన్నదంతా బయలే, ములుగురుచ్చ సందులేక ఉన్నదేదో అది బయలు. అది ఉన్నదని అనదు, నేనున్నానని అనదు. అది అచలం, పరిపూర్ణం, కథల్లో. అందులో ఏమైనా ఉన్నామేమో చూడు అని చూశాడు. చూస్తే ఏమైంది? లేడు. తన మూలమును కాంచలేదు, తానే లేకపోయాడు. వెంటనే ఎలాగా? ఇది తల్లి ఈ భ్రాంతి నిర్మూలనం పిల్లవాడికి కూడా చేస్తూ ఉంటుంది. ఎలాగా అంటే పిల్లవాడు పరిగెట్టుకు వస్తాడు, తల్లిని పట్టుకున్నాడు, మధ్యలో జారి పడతాడు. అక్కడ ఏ ఉండదు, వాడే తడబడ్డాడు. ఆ తడబాటు వలన పడ్డాడు. తల్లి టక్కుమని వాడు వెళ్ళి ఎత్తుకుంటాడు, వాడు ఏడుస్తాడు. పడిపోయావా? లేనన్నా, లేనండి చెప్తాగా, లేదు. ఏది ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, ఏం తగిలిందని పడ్డావు? ఏం లేదుగా ఇక్కడ, చూడు ఇక్కడ ఏం లేదు అని కాలుతో తన్ని చూపిస్తుంది. సత్యం ఏమిటి ఇప్పుడు? లేదనేదే సత్యం. వాడికి అర్థమైపోతుంది ఎందువల్ల పడ్డాడనేది. ఇప్పుడు వాడికి అర్థమైపోయిందా లేదా? జ్ఞానం వచ్చేసిందా లేదా? ఇప్పుడు ఇవి ఏమన్నా పెద్ద ఒక 10 సంవత్సరాల పాటు బోధించిందే?
ఎందుకు పడ్డాడు? ఏమి లేదు, లేదని నిరూపించింది అంతే. ఇక్కడ ఏమి లేదని నిరూపించేటప్పటికి ఎందువల్ల పడ్డాడో వాడికి జ్ఞానం వచ్చేసి. భ్రాంతి నిర్మూలనానికే బోధ అంతా కూడా. ఇది గుర్తుపెట్టుకోవాలి. నిర్ణయం పొందడానికి బోధ పనికిరాదు. నిర్ణయం లోపల జరుగుతుంది, అది జ్ఞానం. జ్ఞానాతీతం, తురియం తురియాతీతం, ఎలా అన్నా చెప్పండి. అది స్థితిభేదంగా చెప్పబడే అంశాలు. అవన్నీ లోపల నిర్ణయం అవుతాయి. బోధ ఎప్పుడు దేనికోసం చేయబడుతుంది అంటే భ్రాంతి నిర్మూలనకే చేయబడుతుంది. ఏది భ్రాంతో చెప్పడమే దానిపై, ఏది అలా లేదో చెప్పడమే దానిపై. అలా చెప్తే అయిపోతుంది. ఎక్కడ ఈ మాటలు? వార్తీక పద్ధతిగా బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడికి పరబ్రహ్మము, పరాత్పరము, పరిపూర్ణానికి సంబంధించినటువంటి పూర్ణబోధ, ఆ తర్వాత ప్రబోధ, మౌన వ్యాఖ్య, ఈ 3 స్థాయిలు ఉంటాయన్నమాట. తెలియజెప్పేటప్పుడు పూర్ణబోధ, ఎరుక లేనిదని నిరూపించేటప్పుడు పూర్ణబోధ, లేని ఎరుక లేకనే పోయింది, అది ప్రబోధ. తదుపరి బయలు, ఇహ దానికి సంబంధించిన నిర్ణయాలన్నీ మౌన వ్యాఖ్య. ఇది చివరి మెట్లు. ఇక్కడ ఏమంటున్నాడు? అందుకని నిర్మూల మనసం కురు. మనస్సు అనేది మొదటి భ్రాంతి కాబట్టి దాన్ని నిర్మూలన చేస్తే, కురు చేస్తే, నిర్మూలం అంటే మూలమే లేనిదని తేల్చేస్తే, మనసుకు మూలం లేదని తేల్చేస్తే అన్ని భ్రాంతులు పోయినాయి. ఇదేం గొడవండి అంటే మనసన్నా ఎరుకన్నా నేనన్నా ఒకటే కదా. అంతే. పెద్దలు 3 మాటలు చెప్పారు, 3 స్థాయిలు. మనసన్నా నేనన్నా ఎరుకన్నా ఒకటే కదా. మేనెరుకలు 2 ఒకటే కదా. పైనుంచి చూస్తే, పరబ్రహ్మ నిర్ణయం నుంచి చూస్తే మేను ఎరుక ఈ 2 ఒకటే, వేరు కాదు. కింద నుంచి చూస్తే, దేహాత్మభావంతో చూస్తే అప్పుడు లాభంలా. అప్పుడు మేను వేరే, ఎరుక వేరే. అలా ముందు నిర్ణయం అవ్వాలి, ఆ వివేకం రావాలి, ఆ నిర్ణయం కలగాలి. ముందు నేను మేను కాదని నిర్ణయం పొందాలి, ఆ తర్వాత ఎరుక లేనిదని నిర్ణయం పొందాలి. ఇలా జాగ్రత్తగా ఎవరైతే ఈ నిర్ణయం పొందుతారో వాళ్ళకి 3 పోతాయి. ఏమిటి పోతాయి? ద్రష్టృ, దర్శన, దృశ్య, ఆది వర్జితం. ఆది, దృశ్యాది వర్జితం. ఎన్నైనా చెప్పుకో, ఇందులో మొత్తం వచ్చేస్తుంది. ఈ ప్రపంచం కావచ్చు, 84 లక్షల జీవరాశులు కావచ్చు, విషయాలు కావచ్చు, ఆనందాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు, జననాలు కావచ్చు, మరణాలు కావచ్చు, ఆరోగ్యాలు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, కర్మలు కావచ్చు, భక్తులు కావచ్చు, జ్ఞానాలు కావచ్చు, యాగాలు కావచ్చు, యోగాలు కావచ్చు, ఎన్నన్నా చెప్పుకో. 9 భక్తి మార్గాలు కావచ్చు, అంతర్ముఖ దర్శనాలు కావచ్చు, యోగ సిద్ధులు కావచ్చు, జ్ఞాన సిద్ధులు కావచ్చు. సమస్తం ఈ ప్రపంచంలో ఉపాసనల ద్వారా, వ్రతాల ద్వారా, దీక్షల ద్వారా, తపస్సుల ద్వారా నిర్ణయం అయ్యే సమస్తం ఈ 3 ఉన్నాయి. అందుకని ఆది అన్న శబ్దం వేశారు. ద్రష్టృ దర్శన దృశ్యాది వర్జితం లేవు. ఎందుకని? అవన్నీ ఎరుకతో ముడిపడ్డాయి కాబట్టి. ఆ 3 ఎరుకే. ఇందాకేం చేశారు? నిర్మూల మనసం, ఎరుక లేనిదని చేసేశారు. ఆ మూలాన్ని లేదని, మూలం బయలులో దానికి మూలం లేదని నిర్మూలనం చేశారు. అందువలన ఏమైంది? ఆ ఎరుక యొక్క ప్రతిరూపాలైనటువంటి ఈ 3 లేవు. ద్రష్టృ, దర్శన, దృశ్యాది వర్జితం. ఇప్పుడు ఉన్నది ఉన్నట్లుగా ఉంది. సతతం, ధ్రువం, సర్వకాలము, దేశకాల కలనల పరిచ్ఛిన్నం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది అచలం, కదలదు. అవతల యువతల లేదు, బాహ్యము అంతరము లేదు. నిర్ణయో నాస్తి సర్వదా, నిర్ణయించేవాడు కూడా లేడు. దేహములు కూడా లేవు, అనుభవములు కూడా లేవు, ప్రభావములు కూడా లేవు, స్వభావములు అసలే లేవు. భావాభావ వివర్జితం. సాక్షి సాక్షి వర్జితం. ఏ సాక్షిని ఇప్పటిదాకా పట్టుకుని వచ్చాడో ఆ సాక్షి కూడా వర్జించబడ్డాడు. ఆ సాక్షి వర్జితం అని చెప్పటం ఈ 3 మాటలు అన్నమాట. ద్రష్టృ,
దర్శన దృశ్యాది వర్జితం. సాక్షి, సర్వసాక్షి, ఇలా ఏ పేరుతో పిలువబడ్డా అదంతా కూడా అఖండ ఎరుకలో అంశీభూతమై ఉన్నటువంటివి. ఇవన్నీ అచలమైనటువంటి పరిపూర్ణ స్థితి యందు వీటికి ఆధారం లేదు, మూలం లేదు. ఇవి కేవలం కల వంటిదే. స్వప్నే ప్రతీయమానాని చ రూపాణి యథాతథా. ఏమండి, బ్రహ్మాండాలన్నీ స్వరస్వప్నంలో వచ్చాయి, పిండాండాలన్నీ నరస్వప్నంలో వచ్చాయి. ఇది నరస్వప్నం, అది స్వరస్వప్నం, అంతే. ఏ స్వప్నం అయితే లేనిదని నిరూపితం అవటంలో జాగ్రత్తగా ఈ నడకని తెలుసుకొని ఇది నిశ్చయం, సతతం, ధ్రువం. ఇంకొక విషయం ఉంది, ఇది నిశ్చయమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారంటే గురువు గారు కూడా ఏం చెప్పరు. ఇదే నిశ్చయం అని ఎవరు చెప్పరు. ఎందుకని? అవి రహితం అయిపోయినప్పుడు నువ్వు ఏ స్థితి ఎందు ఉన్నావో నీకే, నీవు లేని స్థితి ఎందు నువ్వు ఎలా ఉన్నావో నీకే నిర్ణయం అవుతుంది. నేను లేనివాడు. అంతకుముందు ఎప్పుడు ఏమంటాడంటే నేను అలా ఉన్నానండి, నేను ఇలా ఉన్నానండి, నేను ఆ స్థితిలో ఉన్నానండి, నేను ఈ స్థితిలో ఉన్నానండి, నేను ఆ సాధన చేశానండి, ఈ సాధన చేశాను, అది అధ్యయనం చేశాను, ఇది అధ్యయనం చేశాను, ఇలా ఉంటాడు. ఇప్పుడు 100కి 1,000,000 మార్లు అడిగినా సరే నేను లేనివాడు, నేను లేనివాడు, నేను లేనివాడు. సర్వదా సహస్రధ 1000 సార్లు అడిగినా అదేనా? అదే నిర్ణయం. షోడశీ భావం చదివితే మనం త్రయమంత్రంలో ఉన్న షోడశీ మంత్రార్థం చదివేటప్పుడు షోడశీ భావం చదివితే 16 పద్ధతులుగా ఎలా లేదో నిర్ణయిస్తాడు. 16 కళలు అన్నమాట. ఆ షోడశీ భావం ద్వారా నువ్వు ఏది కాదు, ఎలాగూ లేవు, ఏది కాదు, ఎలాగూ లేవు. ద్రవ్యము కాదు నువ్వు, శక్తి కూడా కాదు, చైతన్యము కాదు నువ్వు, చైతన్యరహితం అయిన పరిపూర్ణం, అహం రహితమైన పరిపూర్ణం, ఆవరణ రహితమైన పరిపూర్ణం, నేను రహితమైన పరిపూర్ణం. ఇలా కో బంధ కస్యవా మోక్షో నిర్మూల మనసం కురు ద్రష్టృ దర్శన దృశ్యాదివర్జితం సతతం ధ్రువం. చదవండి తర్వాత. స్వామి, ఒక్క డౌట్ అండి. ఇక్కడ దృక్ అనేది ఎందుకు అనలేదు మీరు? జనరలీ విశ్వం పరిధికి వచ్చేసరికి ద్వంద్వం అన్నారు కదా. అదే ఇందాకేం చెప్పా, ఇప్పుడు ఏదైతే నీకు నిర్ణయం అవ్వాలో అది ఇక్కడ ఉండదు. ఇందాకేం చెప్పే ఉపమానం, ఆ తల్లి ఏం చేసింది, పడ్డ పిల్లవాడిని ఎత్తుకుని ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం లేదని. ఇక్కడ ఏం లేదంటే వాడికి ఏం అర్థమైంది? ఇప్పుడు అక్కడ ఏమి లేకపోయినా వాడే పరిగెడుతూ తడబాటు వల్ల పడ్డాడు. ఈసారి నడిచేటప్పుడు పరిగెట్టేటప్పుడు తడబాటు లేకుండా నడవాలనే స్ఫురణ కలిగిందా లేదా? ఇప్పుడు కలిగింది. మరి నోటితో చెప్పిందా? లేదు. పోనీ ఏమన్నా ఒక 1000 సంవత్సరాలు ఏమన్నా బోధిస్తే తెలుస్తుందా? లేదండి. స్ఫురించాలి వాడికే. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? హిరణ్మయ కోశ నిరసన పరిధిలో చెప్తున్నాను అన్నాడా? హిరణ్మయ కోశ నిరసన చేసేటప్పుడు త్రిపుటి ఎలా ఉంటుంది? కానీ లేవని నిర్ణయం చేసేసాడు. అంతకుముందు ఏం చెప్పాడు? త్రిపుటి ఉంది, నువ్వు అతీతంగా ఉన్నావు అని చెప్పాడు. అందుకని మనం ఇప్పుడు బ్రహ్మానందం చదువుకున్నప్పుడు కూడా మీరేమంటున్నారు? భావాతీతం త్రిగుణ రహితం అంటున్నావు. త్రిగుణాతీతం అని అంటలేదుగా అక్కడ మనం. ఎందుకని? గుణాతీతం అన్నప్పుడు ఈ 3 ఉంటాయి. అదే ద్రష్టలో దర్శనము దృశ్యము కలిసిపోతాయిగా ఎప్పుడైతే నువ్వు బ్రహ్మనిష్ఠుడు అయ్యావో. కానీ ఈ ద్రష్ట తనను తాను ఎట్లా నిర్ణయం చేశాడు? దృక్కు వలన చేశాడు. పరిపూర్ణం సర్వదృగ్రహితం, ఏ దృక్కు లేదు అక్కడ. దృక్కే లేదన్నప్పుడు దాని ప్రతిబింబములైనటువంటి ద్రష్ట దర్శనము దృశ్యము ఎక్కడున్నాయి? లేవు. ఏది బింబమని నిర్ణయించబడుతుందో ఆ బింబమే లేదని చెప్తున్నాం. అయితే బింబమని ఎట్లా నీకు నిర్ణయం అంటే నీకు స్ఫురించాలా, నోటితో చెప్పాలా? స్ఫురించాలి. చూడండి, పిల్లవాడిని కూడా మనం ఇలాగే
పెంచేటప్పుడు ఇలాగే చేస్తాం. చుట్టూ బోల్డ్ జంతువుల బొమ్మలు పెడతాం, బోల్డ్ ఆట వస్తువుల బొమ్మలు పెడతాం, ఏరోప్లేన్ పెడతాం, విమానం పెడతాం, అన్నీ పెడతాం. అన్ని పేర్లు చెప్తాం. చెప్పి ఇందులో నువ్వెవరో చెప్పరా అంటాం. వాడేం ఒప్పుకోడు. నువ్వు సింహమేనా? కాదంటాడు. నువ్వు ఏనుగేనా? కాదంటాడు. నువ్వు ఏరోప్లేనేనా? కాదంటాడు. వాడు ఒప్పుకోడు. ఆహా అంటాడు వాడు. వాడి పేరు చెప్పి వాడు ఎవడరా అంటే నేనే అంటాడు. ఎలా తెలిసింది? ఇప్పుడు వాడికి ఏం మాట లేదు, వాయలేదు, ఏమి నోరు వాక్యాలు లేవు వాడికి. వాడికి 2 ఏళ్ళో 3 ఏళ్ళో ఉంటాయండి. వాడి పేరు ఏదో అలేఖ్య అనుకోండి. అమ్మాయిని అమ్మా ఏనుగు బొమ్మ చెప్పమ్మా అంటే చూపిస్తుంది. అమ్మా ఫలానా అమ్మా అంటే అంటుంది. ఏం చూపెట్టమన్నా చూపిస్తుంది. అలేఖ్య ఏనుగు బొమ్మ చూపించి అలేఖ్యనా అంటే కాదు. అద్దం చూపెట్టి అద్దంలో ఆవిడ ప్రతిబింబం చూపెట్టి అలేఖ్యనా ఏమంటుంది? అవును, యాక్సెప్టెడ్. ప్రతిబింబ దర్శనమున బింబ నిర్ణయించబడింది. మరి ఇప్పుడు ఏ స్ఫురణ వల్ల నిర్ణయం అయిందా, బోధ వల్ల నిర్ణయం అయిందా? స్ఫురణ వల్ల నిర్ణయం. ఏ స్ఫురణ వల్ల అయితే పిండ బ్రహ్మాండ విశ్వాండ నిర్ణయం జరుగుతోందో అది కదా హిరణ్మయ కోశం. అది కదా జ్ఞానం, కేవల జ్ఞానం. అది కదా ఎరుక, అది కదా అఖండ ఎరుక. దాన్ని లేకుండా చేస్తే అప్పుడు ఇవేమి ఒక్కొక్కటి లేకుండా చేయాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు కాకపోతే మనం అతీతమైన లక్షణం ధ్రువపడకుండా నువ్వు రహిత స్థితిలో ఉండగలుగుతావు. లేదు. కాబట్టి ముందు సాధనతో అతీతాన్ని స్థిరపరచాలి. ఆ తదుపరి నువ్వు సాధకుడుగా స్థిరపడిపోయావుగా, సాధనలన్నీ సాధకుడిలోనే ఉంటాయిగా. ఇప్పుడు ఆ సాధకుడిని ఎగరగొట్టే పని చేయాలి. ఇప్పుడు ఏ జ్ఞానంతో అయితే ఈ సాధనలు, సాధనానుభవాలు వగైరాలు నిర్ణయం అయినాయో అవన్నీ నీలోనే ఉన్నాయి. కాబట్టి నీలో ఉన్న నేను కదా అన్నిటికీ ఆధారం. అట్టి నేను ఎగరగొట్టే పనిలో భాగంగా అక్కడ ఇప్పుడు అవబోధ, ప్రబోధ రెండే ఉన్నాయి కదా. మరి దాన్ని దించి బోధా పద్ధతిగా చెప్తాం అనుకోండి, ఏమవుతుంది? కిందకు వచ్చేస్తుంది. అది ఎప్పటికప్పుడు పరిధి దాటి కిందకు వచ్చేస్తుంది. చెప్పబోతే ఏమైపోయింది? ద్వంద్వంలోకి వచ్చేలా. అందువల్ల స్ఫురింపజేస్తారన్నమాట. ఆ అర్థం వచ్చేటట్లుగా స్ఫురింపజేస్తాడు. యథాతథ అర్థం అని కాదు అది. అందుకని వాచ్యార్థాన్ని స్వీకరిస్తే నిర్ణయం కాదన్నమాట. భాగత్యాగ నిర్ణయంతో లక్ష్యార్థం సూచనని పట్టుకున్న వాడికే స్ఫురణ కలుగుతుంది. ఆయన ఏదో ఉద్దేశించి చెప్తున్నాడు. అర్థమైందా? ఒకదాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు. దేన్ని ఉద్దేశించి చెప్తున్నాడో నీకు స్ఫురించాలి. ఉదాహరణ చెప్తా చూడు. నీకు నిజానికి పంచకోశాల గురించి బోధించాం. పంచకోశాలు నువ్వు కావని ఎలా చెప్తాం? నీకు స్ఫురించాలి. స్ఫురించేటట్లుగా చెప్పాలి. అట్లాగే ఆత్మ విచారణ చేసావు. ఆత్మ విచారణ అప్పుడు ఆత్మ లక్షణాలు చెప్పాము, అనాత్మ లక్షణాలు కూడా చెప్పాము. అనాత్మ లక్షణాలు నువ్వు కాదురా బాబు, సత్యం, జ్ఞానం, ప్రకాశం, ఆనందం, సాక్షి ఇవి నువ్వురా బాబు అని చెప్పాం. చైతన్యం ఇవి నువ్వురా నాయన అని చెప్పాం. ఇవి నువ్వురా నాయన అని చెప్తే అర్థమైపోయిందా? అర్థం అవ్వలేదు. ఎప్పుడు అర్థమైంది? తనకి తాను అనాత్మ భావాన్ని తాను ప్రయత్నించి వర్జించగా తనకప్పుడు ఆ స్ఫురణ కలిగింది. ఇప్పుడు ఆయనకి 2 చెప్పాంగా. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చెప్తున్నాం? అచల వాక్యాల ద్వారా పరిపూర్ణం బయలు నిర్ణయం ఎలాగో అది చెప్తున్నాం. ఒక పక్క ఏం చెప్తున్నాం? ఎరుక ఎట్లా లేదో చెప్తున్నాం. ఇప్పుడు ఇవి యథాతథంగా అక్షర సత్యంగా స్వీకరిస్తానండి అంటే ఒకటి ఉద్దేశించి చెప్తున్నాడు, ఒకటి స్ఫురింపజేయాలని చెప్తున్నాడు, ఒకటి అవబోధగా స్ఫురించాలి. ఆ స్ఫురించింది ప్రబోధగా లేకుండా పోవాలి. ఇది లోపల జరగాల, బయట జరగాల? లోపల జరగాలి. అంటే బుద్ధితో లాజికల్ సీక్వెన్స్ తో చెప్తానంటే ఆత్మబోధ కుదరదు. ఆత్మబోధే కుదరకపోతే బయలు నిర్ణయం అంటే చెప్తాం. ఇప్పుడు మానవులందరికి వచ్చిన చిక్కు ఏంటంటే పూర్వం ఇన్ని తెలివితేటలు లేవు, ఇంత లాజికల్ సీక్వెన్స్ లేదు. అందుకని చెప్పినట్టు చేసుకుపోయేవాడు. ఇప్పుడు లాజికల్ సీక్వెన్స్ బాగా బుద్ధి వికాసం వచ్చేసింది.
అందరికి, మొత్తం మానవుల తరగతులన్నిటికీ కూడా. అయితే ఏమైంది, ఇప్పుడు వాడికి ఎవరు అడ్డమయ్యా అంటే వాడి బుద్ధే అడ్డం. ఎందుకని? అది ఒప్పుకుంటే కానీ నేనేం చేయలేను అంటే. ధ్యానం చేయాలి అంటే బుద్ధి మేలుకొని ఉండాలా, విశ్రాంతి తీసుకుని ఉండాలా? విశ్రాంతిగా ఉండాలి. మరి బుద్ధి ధ్యానం చేసేప్పుడు విశ్రాంతి తీసుకుంటుందా? ఎక్కువ యాక్టివ్. అప్పుడు ఏమైపోయింది మరి? చూడడానికి బాహ్యంలో చూస్తే అబ్బో వీడు 2 గంటలు ధ్యానంలో కూర్చుంటాడండి ఈ రోజుకి అనిపిస్తుంది. కానీ లోపల వాడికి కదా తెలిసేది ధ్యానం ఫలించిందా లేదా, సమాధినిష్ట జరిగిందా లేదా, సత్యం నిర్ణయం అయిందా లేదా ఎవరికి తెలిసింది? ఇప్పుడు బయట నుంచి చూసేవాడికి తెలిసిందా, లోపల ధ్యానం చేసేవాడికి తెలిసింది? ఇప్పుడు ధ్యానం చేసేవారికి. అది ఇప్పుడు ఆయన గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. ఏమంటే నేను రోజుకి 2 గంటలు ధ్యానం చేస్తున్నానండి, రోజుకి 4 సంధ్యాల్లోనూ చేస్తున్నానండి అన్నాడు. ఓకే, వెరీ గుడ్. నీకే నిర్ణయం అయిందన్నాం. ఇప్పుడు నిర్ణయం మరి బోధ వల్ల అవుతుందా, లోపల సాధన అనుభవం వల్ల అవుతుందా? సాధన అనుభవం వల్లే. చెప్పాడు ఆయన, ఏదో చెప్పాడు, ఆయనకి ఏ నిర్ణయం అయిందో చెప్పాడు. ఇప్పుడు కేవలం బోధా పద్ధతి తెలిసినటువంటి గురువు ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆయన ఆ నిర్ణయాన్ని పట్టుకుని సరిచేయగలుగుతాడా? లేదండి. ఏమంటాడు? నాకు అందులో ప్రవేశం లేదు, నువ్వు చెప్పింది నాకు ప్రవేశం, నాకు తెలియదు అంటాడు. తెలియదు అనగానే మరి అప్పుడు ఏం చేయాలి? మరి ఇప్పుడు ఆ మార్గంలో, ఆ సంస్కారంతో, ఆ సాధనతో నువ్వు బయటికి వచ్చావు. నీకు తగ్గుపాటి గురువు నువ్వే ఎదుకోవాలి. ఎందుకని అంటే మరి నీకే అందులోనే, ఆ సాధనలోనే నీకు బలం ఉంది, దాని ద్వారానే నేను ఉద్ధరించాలి. ఒకరికి ధ్యానం చేయమంటే తలనొప్పి వస్తుంది, కూర్చోగానే తలనొప్పి వచ్చేస్తుంది. మరి ఇప్పుడు వాళ్ళని ధ్యానం చేయమని చెప్పొచ్చా? లేదండి. మరి వాళ్ళకి తగిన సాధనని వెతకాలన్నమాట. కాబట్టి గురువు గారు, డాక్టర్ గారు మందులు ఎట్లా ఇస్తాడో అట్లాగా ఆశ్రయించినటువంటి శిష్యుల యొక్క సంస్కారాన్ని తెలుసుకుని, వాడి సమస్యను తెలుసుకుని, వాడికి తగినటువంటి సాధనా బలాన్ని, సాధనా పద్ధతిని సూచించాలన్నమాట. ఇట్లా ప్రతిదీ సూచించడమే. ఆ సూచన నువ్వు అనుసరించి జీవించినప్పుడు నీకు ఆ నిర్ణయం వచ్చేస్తుంది. ఆ నిర్ణయం చెప్తావు అంతే. నువ్వు ఎట్లా చేసావు, నీ జీవితం అంతా చెప్తావా? చెప్పవు. అనుభవజ్ఞుడైన గురువు నిర్ణయం చెప్పగానే తెలుసుకుంటాడు. సరే పర్వాలేదు, మీరు అలాగే అక్కడే ఉండండి, ఆ స్థితిలోనే ఉండండి, అక్కడ ఉండి ఇదిగో ఇలా మార్చుకోండి, ఇలా చేయండి, ఇదిగో ఈ నిర్ణయాన్ని, ఈ దృష్టిని ఎట్లా మార్చుకోండి, ఈ దృష్టితో చూడండి, ఈ దృష్టితో విచారణ చేయండి, ఈ దృష్టితో నిర్ణయం చేయండి అని దృష్టిని మార్చేయడానికి కావాల్సిన సూచనలు చెప్తాడు. మరి ఇప్పుడు దృష్టిని మార్చుకొని చూసి ఆ నిర్ణయం పొందవలసింది ఎవరు? మళ్ళా ఇప్పుడు సాధకుడు. మరి ఇప్పుడు మళ్ళా ఎట్లా చేశాడో చెప్పగలుగుతాడా? ఇప్పుడు లేదండి, ఆయన దగ్గరికి వెళ్ళాను, ఎలా మార్చుకోవాలో చెప్పాడు, అలా మార్చుకున్నాను, నాకు నిర్ణయం అయిపోయింది అంటాడు. 3 మాటలు అయిపోయింది. సరే, న్యాయంతోటి సాధకుడు కూడా వచ్చాడు. వస్తే మరి ఇప్పుడు నీకు నిర్ణయం అయింది కదా, ఆయనకి చెప్పయ్యా. నాకు నిర్ణయం అయింది కానీ ఈయనకి ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. ఎందుకని? ఆయన డాక్టర్ కాదు కదా. అంటే ఆయనకి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఈదటం వచ్చు కానీ ఇంకోటి తీసుకెళ్ళడం రాదు. అర్థమైందా? ఇట్లా మనలో జ్ఞాన బలం పెరిగే కొద్దీ, అతీతం నిర్ణయం అయ్యే కొద్దీ, రహిత స్థితి నిర్ణయం అయ్యే కొద్దీ, ఎవరు ఏ స్థితిలో నుంచి ఏ నిర్ణయం ఏ విధానంతో చెప్పినా అవన్నీ ఆ సర్వవ్యాపకంలోనివేగా. అంటే గురువు హృదయంలో శిష్యుడు స్థానం సంపాదించాలి, శిష్యుని హృదయంలో గురువు చేరాలి. ఈ 2 జరిగినప్పుడు నీ లోపల ఏ నిర్ణయం జరుగుతోందో అది సాధనానుభవంగా ఎట్లా నిర్ణయం అవుతుందో, నువ్వేం మార్చుకుంటే నీకు పని సులభం అయిపోతుందో, నీకు నిర్ణయం తొందరగా వస్తుందో ఆలోచించి జాగ్రత్తగా నీకు సూచన చేసేస్తాడంతే. 3-4 మాటలు 5-10 నిమిషాల్లో చెప్పేస్తాడంతే. చెప్పేసేటప్పటికి ఏమైపోయింది? సరేనండి, అలాగే చేసేస్తానంటాడంతే. అది అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాడు? మళ్ళీ ప్రశ్న వస్తేనే వచ్చేది. 2 సార్లే నువ్వు గురువు దగ్గరకు వచ్చేది.
అయితే నిర్ణయం అయినప్పుడన్నా వస్తావు, లేదంటే ప్రశ్న వచ్చినప్పుడన్నా వస్తావు. ప్రశ్న వచ్చినప్పుడు వచ్చావు, అప్పుడు నీకు సహాయం చేయాలి. నిర్ణయం వచ్చినప్పుడు వచ్చావు, అప్పుడు దానికంటే అవతలది బోధించాలి, పరాన్ని సూచించాలి. ఇది గురువు పాటించవలసినటువంటి నియమం. ఎవరైనా ఏదైనా ఒక నిర్ణయం, అనుభూతి నిర్ణయంతో వచ్చాడు, అప్పుడేం చేయాలి? దాన్ని అర్థం చేసుకుని జాగ్రత్తగా ఆ అనుభూతి నిర్ణయాన్ని బట్టి అవతల పరాన్ని చెప్పాలి. అదే ప్రశ్నతో వచ్చాడు, ప్రశ్నతో వచ్చినప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఎక్కడో పరం సూచిస్తే తెలుస్తుందా? తెలియదు. అప్పుడేం చేయాలి? బోధించాలి, లక్ష్యాన్ని గురించి బోధించాలి. ప్రశ్నతో వచ్చినప్పుడేమో లక్ష్యాన్ని గురించి బోధించాలి, లక్ష్యార్థాన్ని బోధించాలి. నిర్ణయంతో వచ్చినప్పుడు పారాన్ని సూచించాలి. చూడండి, మరి గురువు కూడా ఎంత తెలివితేటలు ఉండాలి. ఇప్పుడు గురువు స్థూలంగా పనిచేయాలా, సూక్ష్మంగా పనిచేయాలా, కారణంగా పనిచేయాలా, మహాకారణంగా పనిచేయాలా, దాని అవతల పనిచేయాలా? దాని అవతల పనిచేయాలి. అక్కడుండి పనిచేయాలి ఇక్కడ దాకా. మరి ఇప్పుడు ఆ నిర్ణయం మరి ఎంత బలంగా ఉంటుంది, అప్పుడు ఆ సూచన ఎంత బలంగా ఉంటుంది? 2 మాటలే చెప్పినట్టు ఉంటుంది, కానీ ఆ 2 మాటలు నీకు నిర్ణయం అవ్వడానికి ఎంత సమయం పట్టొచ్చు? చాలా సమయం అండి, సాధనని బట్టి కొన్నేళ్ళైనా పట్టచ్చు. అది ఒకప్పుడు ఆ జన్మ కూడా అవ్వకపోవచ్చు. ఎందుకని అంటే అది పరిణామం పూర్తి అవ్వాలి కదా, మరి సహజంగా పండాలి కదా. అసహజంగా పండిస్తే లాభం లేదు కదా. అవునండి. కాబట్టి మేము ఎంతో నానా కష్టాలు పడి చాలా అధ్యయనం చేసి మా గురువు గారి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఆయన ఏదో 1 మాట 2 మాటలు చెప్పేవారు అంతే. ఏదైనా చెప్తే అంతే. అదే వారే బోధించాలని వచ్చేవారు. ఏదైనా ఒక స్ఫురణతోటి నాకేదైనా చెప్పాలని వచ్చినప్పుడు మాత్రం వరుసగా 24 గంటలో 48 గంటలో పాఠం చెప్పేవారు. నీకు చాయిస్ లేదన్నమాట. అప్పుడు ఏమండి, నేను అరగంట వింటాను, గంట వింటాను అనే చాయిస్ లేదు. అప్పుడు ఆయన వచ్చారంటే అర్థం ఏమిటంటే నువ్వు 24 గంటలు ఆయన మళ్ళీ వెళ్ళేదాకా పాఠం చెప్తూనే ఉంటారు, ఆపకుండా చెప్తారు. చెప్పింది రెండోసారి చెప్పరు, ఓసారే చెప్తారు జీవితంలో. మళ్ళా వెళ్ళి మళ్ళా 1 నెలకి వెళ్ళి మళ్ళీ మీరు అప్పుడు ఏదో చెప్పారండి నాకు గుర్తులేదండి అంటే లాభం. ఇట్లా మరి ఇప్పుడు నువ్వు హిరణ్మయ కోశ నిరసన చేసేటప్పుడు మరి ఆ తెలివితేటలు వస్తాయారా? ఎందుకని మాక్సిమం డెవలప్ అయిపోయింది, అది మాక్సిమం వ్యాపకం అయిపోయింది, మాక్సిమం కి రీచ్ అయిపోయింది. అలా మాక్సిమం కి రీచ్ అయిపోయిన దాన్ని ఇప్పుడు పోగొట్టాలి. ఇది భ్రాంతి నిర్మూలన. మీరు చిన్నప్పుడు మీరు నేర్చుకున్నప్పుడు లెక్కలు నేర్చుకున్నప్పుడు మ్యాక్సిమా మినిమా అని లెక్క ఉంటుంది. అప్పుడు మరి మినిమం దగ్గర పోగొట్టడం ఏమో జీవభావం, మ్యాక్సిమం దగ్గర పోగొట్టడం అంటే అఖండ ఎరుకను పోగొట్టాలి. అందువలన చిట్ట చివరి మాటలు పరిపూర్ణానికి సంబంధించినవి మాటలతో చెప్పటం వలన పెద్ద ప్రయోజనం ఉండదని అక్కడక్కడ ఏం చేస్తారంటే సూచనగా వదిలేస్తారు. అర్థమైందా? కో బంధః కశ్చ వా మోక్షో నిర్మూలమనసం కురు ద్రష్టృదర్శన దృశ్యాది వర్జితం సతతం ధ్రువం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.
సాయిరామ్ గురువు గారు. ఆ, అందరికి నమస్కారం అండి. నమస్కారం స్వామి. సాయిరామ్. నమస్కారం స్వామి. ఆ, నమస్కారం, అందరికి నమస్కారం. సాయిరామ్. ఆ, సాయిరామ్ అండి. సాయిరామ్ స్వామి. నమస్కారం అండి. ఇప్పుడు ఈ తులసం కింద వచ్చేది అన్నపూర్ణ